ఈరోజు మరి జైత్యాల రూరల్ మండలంలో పలు గ్రామాలలో మరి ఆది దేవుడు ఆది విద్యుడైనటువంటి గణనాథుల్ని దర్శించుకొని అందరికీ కూడా జైత్యాల జిల్లా జైత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచి చేకూరాలని చెప్పేసి మా నాయకులతో పాటు ఆ విఘ్నేశ్వరుని దర్శించుకొని మరి విఘ్నేశ్వరుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి మరి గ్రామస్తులు, మా మండల స్థాయి నాయకులు, మా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మా మండల అధ్యక్షులు, ఇక్కడున్న తాజా మాజీ సర్పంచులు, మా మహిళా తల్లులు అందరూ కూడా ఈ కాంగ్రెస్ పాలన చూసి ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పాలన చూసి విసిగెత్తిపోయి ఇవాళ 20 నెలల్లో ఏమి పనులు కూడా చేయక మనకు మంచి చేసే కేసీఆర్ని కాదనుకున్నామనే వాదన అందరిలో కూడా మరి వస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వం పైన ఆ విశ్వాసం ప్రజల్లో సన్నగిలుతుంది. ఇవాళ నిన్న క్యాబినెట్లో ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది సంతోషదాయకమే. ఎందుకంటే ఆనాడు పల్లెలే పట్టుకొమ్మలు మరి దేశానికి అని చెప్పేసి గాంధీజీ గారు కలలుగన్న మరి రాజ్యం ఎప్పుడు సాధ్యమవుతుంది అని చెప్పేసి ఆనాడు ఎప్పుడో పత్రికలల్లా మరి ఆనాడు గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలు మరి అక్షరాల్లో నిజం చేసినటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారు. మరి ఆనాడు కేసీఆర్ గారు ముందు చూపుతోటి గ్రామాలలో పరిశుభ్రంగా ఉండాలి, గ్రామ ప్రజలు బాగుండాలి అని చెప్పేసి మరి సెగ్రిగేషన్ షెడ్లు కావచ్చు, డంపింగ్ యార్డులు కావచ్చు, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం అటువంటి కార్యక్రమాలు తీసుకొని గ్రామాల్లో మౌలిక వసతులు కలుపుకునే ధ్యేయంగా మరి ఆనాడు కేసీఆర్ గారు పనిచేయడం జరిగింది. అప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీలకు మరి నూతన గ్రామ పంచాయతీలను కూడా మరి జత చేసి మరి వేరే కొత్త గ్రామ పంచాయతీలను కూడా మరి ఇవ్వడం, అదేవిధంగా వాటికి నిధులు తీసుకురావడం, మరి గ్రామాలకు సరైన మౌలిక వసతులు ఉన్నాయా లేదా, గ్రామంలో ప్రతినిత్యం కూడా పారిశుద్ధ్యం బాగుండాలి అని అంటే మన సర్పంచ్లకు నెల నిధులు విడుదల చేయాలి, సర్పంచ్లకు ఒక బాధ్యతాయుతమైన మరి పదవిలో ఉన్నప్పుడు వాళ్ళకు బాధ్యత అప్పచెప్పాలి అని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు మరి గ్రామాలపైన పట్టణాలపైన దృష్టి పెడితే ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మరి ఇవాళ గ్రామాలు కానీ పట్టణంలో ఉన్న వార్డులు కానీ మరి ఒక చెత్త కుప్పలాగా, మురికి కుప్పలాగా తయారైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది. కానీ ఆనాడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి బాధ్యత కలిగినటువంటి సర్పంచ్ గారు ఎంతో కష్టాన్ని కోర్చి వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి కరోనా సమయంలో కూడా మరి గ్రామాన్ని బాగుంచాలి, అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తద్దని చెప్పేసి చిన్న పనైనా కూడా మరి వివిధ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పథకాలతో పాటు మరి గ్రామంలో ఏ పనికైనా కూడా వాళ్ళు ముందుండి మరి సొంతంగా జేబుల నుంచి ఖర్చు చేయడం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి అప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళు పనులు కూడా చేయడం జరిగింది గతంలో సర్పంచులు. మరి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఇలా వాళ్లకు బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు. 20 నెలలు కావస్తా ఉన్నది. కనీసం మరి పనులు చేసిన వాళ్లకు మరి నెక్స్ట్ గవర్నమెంట్ ఏదొస్తే అది మరి కొనసాగించే ఆనవాయితీ. గతంలో ఫౌండేషన్ వేసినా కూడా ఇప్పుడు దాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మరి కేసీఆర్ ఇచ్చినా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం బాధ్యత. అదేవిధంగా గతంలో పనులు చేసిన సర్పంచులు మరి వాళ్లకు బిల్లులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు గద్దెనెక్కినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పైన ఉంటుంది. కానీ ఇవాళ గ్రామాల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అసలు అప్పుడు కేసీఆర్ సార్కి ఇప్పటికీ మరి తేడా చూస్తే అర్థమవుతా ఉన్నది. మరి అప్పుడు పనులు చేసినటువంటి మరి అరకూర వాళ్ళ యొక్క కుటుంబాలలో అరకూర నిధులతోటి మరి ఆర్థిక పరిస్థితి మంచిగా లేకున్నా కూడా మరి అన్ని కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డా కూడా మరి పనులు చేసినటువంటి మరి
సర్పంచ్లను ఆదుకోవాలని చెప్పేసి ఎందుకు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఎందుకు ఆ జ్ఞానోదయం మరి కల్పిస్తలేరని చెప్పేసి, మీకు ఆ జ్ఞానం ఎందుకు వస్తలేదని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మా మాజీ సర్పంచ్ల పక్షాన మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రతిదీ కూడా మోసమే. రేవంత్ రెడ్డి గారు మరి 20 నెలలకు పైగా వచ్చింది, డిసెంబర్ వస్తే 2 సంవత్సరాల కాలం అవుతుంది. ఇవాళ రైతులను మోసం చేసిరు, మహిళలను మోసం చేసిరు, ప్రతి ఒక్క వర్గాన్ని మోసమే, ఉద్యోగులను మోసం చేసిరు. ఇటు ఎవరిని చూసినా కూడా మోసకారి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం పెట్టుబడి సాయంలో మోసం చేసింది, రుణమాఫీలో మోసం చేసింది, ఎరువుల విషయంలో మోసం చేసింది, 24 గంటల విద్యుత్ ఇవ్వడంలో మరి మోసం చేసింది. మోసకారి ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే ఈ యొక్క 20 నెలల్లో మరి అతి ఖ్యాతి తీసుకొచ్చినటువంటి, ఎనలేని ఖ్యాతి తీసుకొచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇలా మహిళలకు 2500 ఇస్తా అని చెప్పారు, మరి పెంచుతాం, పెన్షన్లు కేసీఆర్ కన్నా ఎక్కువ ఇచ్చేటి పెంచుతామన్నారు, తులం బంగారం ఇస్తా అని అన్నారు, ముసలమ్మలకు 4000 చేస్తా అన్నారు, ఏది కూడా ఇవ్వని పరిస్థితి. ఇవాళ విద్యార్థులకు మరి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదలను కూడా చేయడం లేదు. ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మోసం చేసుకుంటా వస్తుంది. ఇవాళ గ్రామాలకు రావాల్సినటువంటి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి 2100 కోట్ల రూపాయల నిధులు మరి రావాల్సి ఉండే. మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, ఎన్నికలు నిర్వహించుకోకపోవడం వల్ల గత సంవత్సరం ఫిబ్రవరిలో మరి సర్పంచుల పదవి కాలం అయిపోతే మరి ఎన్నికల నిర్వహణలో వాళ్ళు ఏమి వల్ల ఇవాళ అన్ని కోట్ల రూపాయలు మరి రాకపోవడం నిజంగా కూడా విచారకరం. ఎమ్మెల్యేలకు కూడా ఫండ్స్ ఇస్తలేదు. మరి కాబట్టి మరి పల్లెల్లో, పట్టణాల్లో మరి పరిస్థితి కాంగ్రెస్ పాలనలో చాలా దయనీయంగా ఏర్పడ్డది. మరి ఇటువంటి పరిస్థితులలో మరి ప్రభుత్వంపై ప్రజలకు మరి సన్నగిలుతా ఉన్నది, విశ్వాసం సన్నగిలుతా ఉన్నది. ఆటోమేటిక్ గా ప్రజలందరూ మళ్ళీ ఏం కోరుకుంటుంటారంటే మరి పాలిచ్చే బర్రెను కాదని మరి దున్నపోతుని తీసుకొచ్చుకుంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. మరి ప్రజల చూపు మొత్తం కూడా కేసీఆర్ గారి పైన ఉన్నది. మరి ఇలా స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సంతోషమే, కానీ ఇవాళ కుటుంబాన్ని కూడా రోడ్డున వదిలేసి ఇవాళ పనిచేసినటువంటి మరి పెండింగ్ బకాయిలు, మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా కేసీఆర్ గారు గొప్ప కార్యక్రమం చేస్తే చాలా మంది సర్పంచులు పనిచేసిరు. మరి అవి కూడా కొన్ని పూర్తి కాలేవు. పూర్తి చేయించి ఆ బిల్లులు అందజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారి వైపు ప్రజలు చూస్తా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారు కావాలి అని చెప్పేసి మరి ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రతి గ్రామంలో మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలన్నీ కూడా బీఆర్ఎస్ తప్పకుండా కైవసం చేసుకుంటుంది. అవి ప్రజలే మరి పట్టం కడతారు. కాబట్టి ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త గ్రామాలలో శక్తి వంచన లేకుండా మన బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగరవేయాలని చెప్పేసి తెలియజేస్తూ, స్థానిక సంస్థల నుండే కేసీఆర్ గారి నాయకత్వంలో సమర శంఖం పూరిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఎప్పటికైనా ఆనాడైనా ఈనాడైనా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా ఏర్పడ్డదే ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు ఏదైతే ఉందో ఇచ్చేదాకా కూడా మరి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాం. మా కార్యకర్తలు, మా క్యాడర్ కూడా ఎక్కడికక్కడ మనం అందరం కూడా పనిచేసి మన ఎంపీటీసీ, జెడ్పీటీసీలను గెలిపించుకోవాలి. మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా మన అనుకున్న వాళ్ళని మనం గెలిపించుకొని ముందుండి ప్రజలకు సేవ చేసే పార్టీ మరి కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దానిలో ఉన్నటువంటి నాయకులకే మరి ప్రజలు అవకాశం ఇస్తామని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్లి స్థానిక సంస్థలనే మన విజయ డంకా వేయించాలని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ. మోసం చేసిరని మాట్లాడినా కూడా మరి ఆనాటి రోజులు తీసుకొస్తాడు రేవంత్ రెడ్డి అని ఆ పాట రాయించుకున్నాడు. మళ్ళీ ఆనాటి రోజులు ఇలా కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇలా యూరియా కొరత లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ అయిన తర్వాత వాళ్ళు కూర్చున్న సమావేశంలో మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ అల్లిపూర్కి వెళ్ళినా కూడా యూరియా కొరత కనబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మరి యూరియా దొరకని పరిస్థితి ఉంది. గతంలో బఫర్ స్టాక్లు మెయింటైన్ చేసిరు కేసీఆర్ గారు. ఇవాళ యూరియా కొరత ఎందుకు వచ్చిందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. చెప్పులు ఆనాడు ఇందిరమ్మ పాలన అని చెప్పేసి ఇందిరమ్మ పేరు పెట్టుకొని ఇలా మీరు ఏదైతే పరిపాలిస్తున్నారో ప్రజాపాలన వస్తుందని ఏదైతే మరి మాటలు చెప్పినో ఇలా
చెప్పులు లైన్లలో పెట్టుడు, ఆధార్ కార్డు లైన్లలో పెట్టుడు, ఒక్కొక్క రైతులు సొమ్మసిలు పడిపోతుండ్రు. మొన్న ఒక మహిళ పడిపోయింది, సిరిసిల్లలో ఒక రైతు చనిపోయిండు. మా జైత్యాల నియోజకవర్గంలో కూడా యూరియా మరి సరిపడా దొరుకుతలేదు. ఒక ఎకరానికి ఒక యూరియా బస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మనకు 3 పూటలు ఆటలైతే 3 సార్లు తింటాం, ఒకటేసారి అన్నం పెడతా అనే మాట మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇలా యూరియా కొరత మరి గతంలో లేకుండా ఇప్పుడు ఎట్లా వచ్చిందో ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. ఇలా చెప్పులు లైన్లలో ఉన్నాయి, మరి గదే స్థానిక సంస్థలలో ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్తారు.